ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టడీ అచీవ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లీనియర్ సెపరబిలిటీ. నేను ప్రీవియస్ వీడియోలో పర్సెప్ట్రాన్ గురించి, వర్కింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పాను. అండ్ లీనియర్ డిస్క్రిమినెంట్ గురించి ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. చూడకపోతే వెళ్ళి చూడండి, ఓకేనా? సో మనం ఈరోజు వీడియోలో లీనియర్ సెపరబిలిటీ అంటే ఏంటో ముందు డెఫినేషన్ చూద్దాం. చూడండి ఇక్కడ డెఫినేషన్. In machine learning and classification, a data set is said to be linear separable if the data point belonging to different classes can be completely separated by a single straight line, flat plane or a hyperplane. అంటే ఏంటి? లీనియర్ సెపరబుల్ అని దేన్ని అంటాం? మన దగ్గర డేటా పాయింట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్లాసెస్వి డిఫరెంట్ డేటాస్ ఉంటాయి మన దగ్గర. ఆ డేటాని మనం ఎలా సపరేట్ చేస్తాం? ఒక సింగిల్ లైన్తో కానీ, లేకపోతే ఫ్లాట్ ప్లేన్తో కానీ, లేకపోతే హైపర్ ప్లేన్తో సపరేట్ చేయగలిగితే దాన్ని ఏమంటాం మనం? లీనియర్ సెపరబుల్ అని అంటాం, ఓకేనా? ఈ లైన్ యొక్క మీనింగ్ అది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సింగిల్ స్ట్రైట్ లైన్ అంటే ఇది, ఓకేనా? ఇది సింగిల్ స్ట్రైట్ లైన్, ఓకే? ఇట్లా. అది ఫ్లాట్ ప్లేన్ అంటే ఏంటి? మళ్ళీ ఇది ఫ్లాట్ ప్లేన్. ఇక్కడ 3 ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? 2 ఫీచర్సే ఉన్నాయి. x1, ఇక్కడ x2, 2 ఫీచర్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఫీచర్స్ ఉంటే సింగిల్ లైన్ కదా, దీన్ని మనం సింగిల్ స్ట్రైట్ లైన్ అంటాం, ఓకే? ఫ్లాట్ ప్లేన్ అంటే ఏంటి? ఇది 3 ఫీచర్స్, x1, x2, x3, 3 ఫీచర్స్ ఉంటాయి. డేటా కూడా మనం ఈ 3 ఫీచర్స్లో డివైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ కొంచెం డేటా ఇక్కడ అట్లా డివైడ్ చేస్తే మనం ఏమంటాం? లీనియర్ సెపరబుల్ అని అంటాం అనమాట, ఓకేనా? ఈ లైన్ యొక్క మీనింగ్ అది. సో నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఏ సింగిల్ లీనియర్ డిసిజన్ బౌండరీ can be divided class A from class B without any overlapping or errors, the data processes the property of linear separability. అంటే ఏంటి? క్లాస్ ఏని క్లాస్ బిని మనం సపరేట్ చేసాం, ఓవర్లాపింగ్ లేకుండా. ఓవర్లాపింగ్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఇట్లా ఉండి డేటా ఇక్కడ కొంచెం ఇది కొంచెం ఇట్లా ఒక రౌండ్ వస్తుంది, అదే ఓవర్లాపింగ్ అనమాట. ఓవర్లాపింగ్ కాకుండా క్లాస్ ఏని క్లాస్ బిని మనం సపరేట్ చేయగలిగితే దాన్నే మనం ప్రాపర్టీ, లీనియర్ సెపరబిలిటీ యొక్క ప్రాపర్టీ సాటిస్ఫై అన్నట్టు. అప్పుడే దాన్ని ఏమంటాం మనం? లీనియర్ సెపరబుల్ అని అంటాం. సో ఈ లైన్ యొక్క మీనింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి జియోమెట్రిక్ బౌండరీస్ బేస్డ్ ఆన్ డైమెన్షన్స్. 1D స్పేస్, 1 ఫీచర్ సపరేటెడ్ బై ఏ సింగిల్ పాయింట్. ఇక్కడ ఫీచర్స్ అంటే ఏం చెప్పాను? x1, x2, ఇక్కడ 2 ఫీచర్స్. ఇక్కడ ఏంటి? 1D అంటే ఏంటి? 1 డైమెన్షనల్ స్పేస్. ఒక డేటాని మనం ఎలా సపరేట్ చేస్తాం? ఇది ఒక ఫీచర్ అనమాట, x1 ఫీచర్, ఓకేనా? ఇక్కడ ఒక డేటా అండ్ ఇక్కడ ఒక డేటా. దాన్ని మనం ఎలా సపరేట్ చేస్తాం? ఒక పాయింట్తో, ఓకేనా? ఇది ఒక పాయింట్ సపరేట్ చేసే దాన్ని 1 డైమెన్షనల్ స్పేస్ అని అంటాం. అదే 2 డైమెన్షనల్ స్పేస్ అండ్ 2 ఫీచర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇదే అది, ఓకేనా? 2 డైమెన్షనల్ స్పేస్ సపరేటెడ్ బై ఏ స్ట్రైట్ లైన్ ద్వారా సపరేట్ చేస్తాం అనమాట 2 డైమెన్షనల్ స్పేస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3D స్పేస్, 3 ఫీచర్స్ ఉంటాయి. ఇది ఫ్లాట్ ప్లేన్ అనమాట, ఓకేనా? సపరేటెడ్ బై ఏ ఫ్లాట్ ప్లేన్, ఓకే? అండ్ డైమెన్షనల్ స్పేస్ అంటే కొంచెం ఇలా ఉంటుంది, ఇలా హైపర్ ప్లేన్ అంటే ఇక్కడ డేటా ఉంటుంది. సో దిస్ ఈజ్ హైపర్ ప్లేన్, ఇలా, ఓకేనా? దీని మొత్తం గురించి, లీనియర్ సెపరబిలిటీ గురించి అది. అసలు ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక సింగిల్ లైన్ ద్వారా మనం సపరేట్ చేయాలన్నమాట డిఫరెంట్ డేటాని. అప్పుడే మనం లీనియర్ సెపరబిలిటీ అని అంటాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. The best way to evaluate linear separability in neural network is by using Boolean logic gates. మనం లీనియర్ సెపరబిలిటీని ఎలా కనుక్కోవచ్చు? న్యూరల్ నెట్వర్క్లో బూలియన్ లాజిక్ గేట్స్ తెలుసు కదా మీకు. బూలియన్ లాజిక్ గేట్స్ అంటే XOR, NOR, అవే కదా. వాటిని మనం బూలియన్ లాజిక్ గేట్స్ అంటాం. సో దీనికి ఫస్ట్ వచ్చేసి లీనియర్ సెపరబుల్ గేట్స్. లీనియర్ సెపరబుల్ గేట్స్ అంటే ఏంటి? ఎండ్ గేట్, ఆర్ గేట్ అండ్ నాట్ గేట్. ఈ గేట్స్ అన్ని ఎందులోకి వస్తాయి? లీనియర్ సెపరబుల్ దాంట్లోకి వస్తాయి, ఓకేనా? ఏ సింగిల్ స్ట్రైట్ లైన్ కెన్ ఈజీలీ సెపరేట్ ఆల్ ద జీరో అవుట్పుట్ ఫ్రమ్ ద 1 అవుట్పుట్. అంటే ఏంటి?
ఈ ఈ గేట్స్ ద్వారా మనం సింగిల్ లైన్ యూజ్ చేసి జీరోస్‌ని, వన్స్‌ని సెపరేట్ చేయొచ్చనమాట. ఈ లీనియర్ సెపరబుల్ గేట్స్. నాన్ లీనియర్ సెపరబుల్ గేట్స్ అంటే లీనియర్ సెపరబుల్‌కి ఆపోజిట్. దీన్ని మనం వేరు చేయలేము. ఇక్కడ ఓవర్‌లాపింగ్ అవుతూ ఉంటుంది. డయాగోనల్‌గా చేయాల్సొస్తది. కాంప్లెక్సిటీ అనేది ఎక్కువనమాట ఇక్కడ. ఎక్స్ఆర్ గేట్స్ అండ్ ఎక్స్‌నార్ గేట్ ఇవి దేని కిందకొస్తాయి? నాన్ లీనియర్ గేట్స్ కిందకొస్తాయి. The data points are distributed diagonally, making it impossible to separate them using one straight line. It requires multiple lines or complex curved boundary. అంటే ఏంటి? ఇక్కడ నాన్ లీనియర్ సెపరబుల్ డేటాలో మనకి స్ట్రెయిట్ లైన్ ద్వారా సెపరేట్ చేయడం కుదరదనమాట. మనకేం కావాలి? మల్టిపుల్ లైన్స్ కావాలన్నమాట డేటాని సెపరేట్ చేయడానికి. అక్కడ కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుందనమాట. అదే నాన్ లీనియర్ సెపరబుల్ గేట్స్. ఇక్కడ ఒక స్మాల్ మ్యాథమెటికల్ కండిషన్ ఉంది. ఫర్ 2 డైమెన్షనల్ డేటా సెట్ విత్ ఇన్‌పుట్ ఫీచర్ x1 అండ్ x2. మనకి 2 డైమెన్షనల్ డేటా సెట్‌లో ఏమేమి ఉంటాయి? ఇన్‌పుట్ x1, x2, వెయిట్స్ w1, w2, బయాస్ b. ఓకేనా? ది లీనియర్ డిసిషన్ బౌండరీ ఈక్వేషన్. వీటన్నిటిని యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదొక ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకేనా? ఫర్ ఆల్ డేటా పాయింట్ బిలాంగ్స్ టు క్లాస్ 1. ఓకేనా? ఇది క్లాస్ 1గా ఇక్కడ ఒక ఓకే ఇదే కదా, ఇది క్లాస్ 1గా తీసుకోండి, ఇది క్లాస్ 2గా తీసుకోండి. ఓకే, క్లాస్ 1కి మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ బయాస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది క్లాస్ 1 మ్యాథమెటికల్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్లాస్ 2. దీనికి ఎట్లా రాస్తాం ఈక్వేషన్? ఇది. ఓకేనా? w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ b. ఇక్కడ ఏంటి? లెస్ దాన్ 0 అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. లీనియర్ సెపరబిలిటీ కూడా అయిపోయింది. ఇంకోటి లాస్ట్ టాపిక్ ఉంది, లీనియర్ రిగ్రెషన్. అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్లో నేను మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేశాను. ఒక 2-3 టాపిక్స్ చెప్పలేదు అనుకుంటా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.